హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అద్దె గర్భం పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే అర్జున్ నేరుగా తన స్టడీ రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. కుర్చీలో కూర్చొని తన చేతి వైపు చూసుకున్నాడు. ఆ చిన్నారి స్పర్శ అతనికి ఇంకా గుర్తుంది. కానీ ఆ స్పర్శ కంటే ఎక్కువగా మాధవ్ పలికిన ఆ తీయని మాటలు అతని మనసును తొలిచేస్తున్నాయి. లేదు, నేను మళ్ళీ కనెక్ట్ అవ్వకూడదు. ఒకసారి నమ్మితే నందిని నా ప్రాణాన్ని, నా ఆత్మను చంపేస్తుంది. ఇప్పుడు మాధవి తను కేవలం ఒక ఒప్పందం కోసం వచ్చింది. ₹1,00,00,000 కోసం నా బిడ్డను కంటుంది. తనకు డబ్బు అవసరం, నాకు నా వారసుడు అవసరం. ఇదొక బిజినెస్. నేను ఆమెకు దగ్గరైతే రేపు ఆమె బిడ్డను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను తట్టుకోలేను. అంత నా మనసును రాతిలా మార్చుకోవడానికి ప్రయత్నించాడు అర్జున్. అదే సమయంలో పైగదిలో మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? నాకంటే ఆ బిడ్డ మీద ప్రేమే ఎక్కువ అని పదే పదే ఎందుకు గుర్తు చేస్తాడు? ఆయనకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా అని మనసులో ప్రశ్నించుకుంది. కానీ మరుక్షణమే అన్నపూర్ణాదేవి రాసిన ఆ బెదిరింపు లేఖ గుర్తొచ్చింది. లేదు, ఆయనకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నేను ఇక్కడ ఉండకూడదు. నాన్న ప్రాణాలతో పాటు ఈ కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం కూడా ముఖ్యమే. నేను ఇక్కడే ఉంటే అవి నా బిడ్డకు కూడా హాని తలపెడుతుందేమో. డెలివరీ అయిన వెంటనే నా కన్నీళ్లను, నా ప్రేమను ఇక్కడే వదిలేసి నేను వెళ్ళిపోవాలి అని కఠినమైన నిర్ణయానికి వచ్చింది. ఇద్దరి మనసుల్లో ప్రేమ నిండి ఉన్నాం. ఇద్దరూ తమ గతాల వల్ల, భయాల వల్ల ఆ ప్రేమను ఒక అగర్తలా మార్చుకుని మౌనంగా రోధిస్తున్నారు. అర్జున్ స్టడీ రూమ్లో ఫైల్స్ చూస్తూ అలాగే నిద్రపోయాడు. రాత్రి 1 గంట అవుతుంది. బయట గాలి తీవ్రంగా వీస్తుంది. అర్జున్కు ఒక పీడకల వస్తుంది. కలలో వర్షం కురుస్తుంది. మాధవ్ ఒక చేతిలో బిడ్డను పట్టుకొని మరో చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ వర్మ మాన్షన్ గేట్ దాటి వెళ్ళిపోతుంది. అర్జున్ ఆమెను పిలుస్తున్నాడు. కానీ అతని గొంతు బయటకు రావటం లేదు. అతని కాళ్ళు కదలడం లేదు. మాధవ్ మెల్లమెల్లగా చీకట్లో కలిసిపోతుంది. నన్ను వదిలి వెళ్ళొద్దు, నువ్వు లేకుండా నేను బతకలేను అని అతని అంతరాత్మ ఘోషిస్తుంది. అర్జున్ ముఖం మీద చెమటలు పడుతున్నాయి. అతను కుర్చీలో అటు ఇటు కదులుతున్నాడు. శ్వాస వేగంగా తీసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో స్టడీ రూమ్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అన్నపూర్ణాదేవి లోపలికి వచ్చింది. ఒక ముఖ్యమైన ప్రాపర్టీ డాక్యుమెంట్ కోసం వెతుక్కుంటూ ఆమె గదికి వచ్చింది. అర్జున్ అక్కడ నిద్రపోవటం చూసి అతన్ని లేపకుండా మెల్లగా టేబుల్ మీద ఉన్న ఫైల్స్ చూస్తుంది. అన్నపూర్ణాదేవి ఫైల్ తీసుకుని వెనక్కి జరగబోతూ ఉండగా అర్జున్ గొంతులోంచి ఒక ఆక్రోశం వినిపించింది. అతను కలలో మాధవిని ఆపడానికి ప్రయత్నిస్తూ బాధతో గొణుగుతున్నాడు. అర్జున్ నిద్రలో చాలా ఎమోషనల్గా, వెళ్ళొద్దు ప్లీజ్ మాధవి, నన్ను వదిలి వెళ్ళొద్దు మాధవి, నాకు నువ్వు కావాలి. ఆ మాటలు స్టడీ రూమ్లో ప్రధ్వనించాయి. అన్నపూర్ణాదేవి కదలికలు ఆగిపోయాయి. ఆమె చేతిలో ఉన్న ఫైల్ నేల మీద పడిపోయింది. ఆమె కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. తన కొడుకు, తన వంశగర్వం, ఒక అనామకురాల్ని, ఒక అద్దె గర్భాన్ని మోసే అమ్మాయిని వదిలి వెళ్ళొద్దని ప్రాధేయపడుతున్నాడా? అది కూడా కలలో. కొన్ని క్షణాల పాటు ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ మరుక్షణమే ఆ ముఖంలో ఆ శాకం తీవ్రమైన కోపంగా మారింది. ఆమె కళ్ళు అగ్నిగోళాల్లో మారాయి. నరాలు బిగుసుకున్నాయి. పళ్ళు కొరుకుతూ పిడికిలు బిగించింది. నా కొడుకును ఆ మాయలార్ తన వల్ల వేసుకుంది. ఈ ఇల్లు, ఈ ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఇది నేను జరగనివ్వను. ఆ బిడ్డ భూమి మీద పడే వరకు మాత్రమే నీ ఆయుష్ మాధవి. ఆ తర్వాత నీ అంతు చూస్తాను అని మనసులో కసితో రగిలిపోయింది అన్నపూర్ణాదేవి. నిద్రలో మాధవి కోసం పరితపిస్తున్న అర్జున్ పక్కనే మృత్యుదేవతలా నిలబడి కొడుకు మనసులోని ప్రేమను ఓ కుట్రగా భావించి మాధవిని నాశనం చేయాలని నిర్ణయించుకున్న అన్నపూర్ణాదేవి. రాత్రి గడిచిపోయింది. వర్మ మాన్షన్పై సూర్యోదయం అయింది. కానీ అన్నపూర్ణాదేవి మనసులో మాత్రం కారు చీకట్లు అలుముకొని ఉన్నాయి. రాత్రి స్టడీ రూమ్లో తన కొడుకు నిద్రలో గొనిగిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. నన్ను వదిలి వెళ్ళొద్దు మాధవి, నాకు నువ్వు కావాలి. తన కొడుకు 100 కోట్ల వర్మ సామ్రాజ్యానికి ఏకైక వారసుడు. ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి కోసం పరితపించడం ఆమె అహంకారం దెబ్బతీసింది.
ఉదయాన్నే తన గదిలోని ఖరీదైన కుర్చీలో కూర్చుని చేతిలోని కాఫీ కప్పుని గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళల్లో ఒక భయంకరమైన కుట్ర రూపుదిద్దుకుంటుంది. అన్నపూర్ణదేవి తనలో తాను నందిని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు అర్జున్ పిచ్చివాడైపోయాడు. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ మాధవి వాడి మనసులో అంతకంటే లోతైన స్థానం సంపాదిస్తుంది. రేపు కాంట్రాక్టు ప్రకారం ఈమె బిడ్డను వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ అర్జున్ దానికి ఒప్పుకోడు. ఈమెను ఈ ఇంటి కోడలుగా చేసుకుంటానని పట్టుబడతాడు. అది జరగకూడదు. ఈ ఇంటికి, ఈ వంశానికి ఒక అనామకురాలు వారసురాలు తల్లిగా, ఈ ఇంటి మహారాణిగా మారకూడదు. ఆమెను అర్జున్ అసహించుకునేలా చేయాలి. లేదా ఆమెకు బతుకు మీద భయం పుట్టించి పారిపోయేలా చేయాలి. ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. వెంటనే తన ఫోన్ తీసుకుని తనకు అత్యంత నమ్మకస్తుడైన చీకటి పనులు చెక్కబెట్టే లాయర్ ప్రతాప్కు ఫోన్ చేసింది. రాజశేఖర్ అర్జున్కి నమ్మకస్తుడు కాబట్టి ఈ కుట్ర అతనికి తెలియకూడదని ఆమె ప్రతాప్ని ఎంచుకుంది. గంట వ్యవధిలో ప్రతాప్ పరమమాంశానికి చేరుకున్నాడు. అన్నపూర్ణదేవి అతన్ని రహస్యంగా తన గదిలోకి పిలిపించుకుంది. ప్రతాప్, మాధవి కుటుంబం గురించి నాకు పూర్తి వివరాలు కావాలి. ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక లావాదేవీలు. ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్ళను కోలుకోలేని దెబ్బ కొట్టాలి. వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడ దిక్కులేదు అన్న పరిస్థితి తీసుకురావాలి. ప్రతాప్ ఒక ఫైల్ తీసి ఆ ముందు పెట్టాడు. మేడం, నే ముందే అంతా ఆరా తీశాను. మాధవ్ వాళ్ళది సొంతిల్లు కాదు, అద్దె ఇల్లు. కానీ వాళ్ళ నాన్న రామకృష్ణకు పల్లెటూరులో ఒక చిన్న పాత పెంకుటిల్లు ఉంది. 10 ఏళ్ల క్రితం ఆయన ఒక ప్రైవేట్ ఫైనాన్షియర్ దగ్గర ఆ ఇంటిని కుదవపెట్టి 5 లక్షల అప్పు తీసుకున్నాడు. వడ్డీలు కట్టలేక అది ఇప్పుడు 15 లక్షలైంది. ఆ ఫైనాన్షియర్ వాళ్లకు తెలిసినవాడే కాబట్టి ఇన్నాళ్ళు ఒత్తిడి చేయలేదు. అన్నపూర్ణదేవి పెదవులపై ఓ క్రూరమైన చిరునవ్వు వికసించింది. ఆమెకు కావలసిన ఆయుధం దొరికేసింది. వెరీ గుడ్ ప్రతాప్. ఆ ఫైనాన్సర్కి డబ్బు ఆశ చూపించు. ఆ అప్పు పత్రాలను మన పేరు మీదకు మార్చుకోం. చట్టపరంగా ఇల్లు ఇప్పుడు మన ఆధీనంలోకి రావాలి. అప్పు వెంటనే తీర్చకపోతే వాళ్ళను రోడ్డు మీద గెంటేయాలి. రామకృష్ణకు గుండె ఆపరేషన్ జరిగింది. ఆ స్ట్రెస్ తట్టుకోలేడు. కూతురికి చెప్తాడు. అప్పుడు ఆ మాధవికి అర్థమవుతుంది వర్మ కుటుంబంతో పెట్టుకుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని. అలాగే మేడం, ఈ సాయంత్రానికల్లా ఆ ఇల్లు ఖాళీ చేయించే నోటీసులు వాళ్ళ చేతిలో ఉంటాయి అని చెప్పి ప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణదేవి కిటికీలోంచి బయటకు చూస్తూ, ఇప్పుడు చూద్దాం మాధవి, నీ నాన్న ప్రాణాలను కాపాడడానికి పారిపోతావో లేక నా కొడుకు ప్రేమ కోసం ఇక్కడే ఉండి ఆ ప్రాణాలు పోతుంటే చూస్తావో అని మనసులో కస్తీర నవ్వుకుంది. వర్మ మాన్షన్లో మధ్యాహ్నం సమయం. వాతావరణం ప్రశాంతంగా ఉంది. మాధవికి ఇప్పుడు 8వ నెల మొదలైంది. ఆమె కదలికలు మరింత నెమ్మదించాయి. అర్జున్ ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక అందమైన బహుమతి పెట్టె ఉంది. నేరుగా మాధవి గదికి వెళ్ళాడు. మాధవి కిటికీ దగ్గర నిలబడి బయట ఉన్న పూల మొక్కలను చూస్తుంది. మాధవి అర్జున్ గొంతు వినగానే ఆమె వెనక్కి తిరిగింది. అర్జున్ ఆమె దగ్గరకు వచ్చి తన చేతిలోని పెట్టెను ఆమెకు అందించాడు. ఇదిగో నీకోసం. మాధవ్ ఆశ్చర్యంగా ఆ పెట్టె తీసుకొని తెరిచింది. అందులో చాలా మృదువైన ఖరీదైన మెటర్నిటీ దుస్తులు మరియు పుట్టబోయే బిడ్డ కోసం ఒక చిన్న వెండి గిలక్కాయ ఉన్నాయి. మాధవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇది నా కోసమా సార్ అని అడిగింది. అవును, నీ పాత బట్టలు ఇప్పుడు నీ కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. డాక్టర్ చెప్పింది నువ్వు వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలని, అందుకే తెప్పించాను. అయినా నువ్వు ఎప్పుడు నన్ను ఏమీ అడగవు, కనీసం నీ అవసరాలు కూడా చెప్పుకోవు. ఎందుకింత మొండితనం? మాధవి ఆ వెండి గిలక్కాయను చేతిలోకి తీసుకుని సున్నితంగా తాకింది. దాని శబ్దం ఆ గదిలో ఒక మధురమైన నాదంలా వినిపించింది. ఆ మనసులో ఒక పక్క అర్జున్ చూపిస్తున్న ప్రేమ ఉప్పొంగుతూ ఉంటే మరోపక్క అన్నపూర్ణదేవి బెదిరింపు లేక ఆమెను భయపెడుతుంది. మాధవ్ కొంచెం భారంగా, సార్, మీరు నాపై చూపిస్తున్న ఈ శ్రద్ధ, ఈ ప్రేమ, వీటికి నేను అర్హురాల్ని కాదేమో అనిపిస్తుంది. నేను కేవలం ఒక కాంట్రాక్ట్ కోసం వచ్చాను. నా పరిధి దాటి నేను మీ జీవితంలోకి రాకూడదు కదా. ఆ మాటలు అర్జున్ గుండెను తాకాయి.
ఆమె ఎందుకు పదే పదే దూరం జరగాలని చూస్తుందో అతనికి అర్థం కావటం లేదు. అతను ఒక అడుగు ముందుకు వేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అర్జున్ గంభీరంగా, కానీ లోతైన ప్రేమతో, పరిధులు, ఒప్పందాలు కాగితాల మీద ఉంటాయి మాధవి, మనుషుల మధ్య కాదు. నువ్వు నా బిడ్డకు తల్లివి. ఆ బిడ్డకు నువ్వు ఇస్తున్న ప్రాణం ముందు నేను పెట్టే ఖర్చు ఏ పాటిది? అయినా నేను నీకు దూరం కావాలనుకోవటం లేదు. ఆ మాట అనగానే అర్జున్ తన్ను తాను ఆపుకున్నాడు. తను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థమైంది. తన మనసులోని మాట అనుకోకుండా బయటకు వచ్చేసింది. వెంటనే తన చూపును పక్కకు తిప్పుకొని, అంటే బిడ్డ పుట్టే వరకు నా బాధ అని నా ఉద్దేశం. నువ్వు రెస్ట్ తీసుకో అని కంగారుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మాధవ్ అక్కడే శిలలా నిలబడిపోయింది. అర్జున్ మాటల్లోని తడబాటు, అతని కళ్ళల్లోని నిజాయితీ ఆమెకు స్పష్టంగా అర్థమయ్యాయి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నిజంగానే ప్రేమిస్తున్నాడు అని ఆ మనసు సంతోషంతో ఉప్పొంగింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. విధి ఆమె కోసం ఒక క్రూరమైన బాణాన్ని సిద్ధం చేసింది. అదే రోజు సాయంత్రం పల్లెటూరులోని రామకృష్ణ ఇల్లు. గుండె ఆపరేషన్ జరిగి కోలుకున్న రామకృష్ణ ఇంటి అరుగు మీద ఉన్న మంచం పడుకొని విశ్రాంతి తీసుకున్నాడు. భార్య లక్ష్మి ఆయనకు మందులు ఇస్తుంది. మాధవి చేసిన త్యాగం వల్లే తన భర్త ప్రాణాలు దక్కాయని లక్ష్మి ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే 2 పెద్ద కార్లు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగాయి. కార్లలో నుండి లాయర్ ప్రతాపు, అతనితో పాటు కొందరు రౌడీలు మరి కోటు అమీనా దిగారు. రామకృష్ణ ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు. ఎవరు బాబు మీరు? మా ఇంటికి వచ్చారు అని అడిగాడు వణుకుతున్న గొంతుతో. ప్రతాప్ ముందుకు వచ్చి చేతిలో ఉన్న నోటీసును రామకృష్ణ ముఖం మీద విసిరాడు. నీ పేరు రామకృష్ణ కదా? 10 ఏళ్ల క్రితం సోమన్న దగ్గర ఈ ఇంటిని కుదవబెట్టి 5 లక్షలు తీసుకున్నావు. వడ్డీ చక్రవడ్డీ అయ్యి ఇప్పుడు 15 లక్షలైంది. ఆ బాండ్ పేపర్లు ఇప్పుడు మా కంపెనీ కొనుగోలు చేసింది. ఇదిగో కోర్ట్ ఆర్డర్. డబ్బు ఇప్పుడే కట్టాలి, లేదంటే ఇల్లు జప్తు చేస్తాం. మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి బయట గెట్అవుట్. ఆ మాటలు వినగానే రామకృష్ణ గుండె ఆయనంత పనైంది. అతని శ్వాస వేగంగా ఆడుతుంది. రామకృష్ణ చేతులు జోడిస్తూ, అయ్యా దయచేసి అలా అనకండి. సోమన్న నా స్నేహితుడు, నెమ్మదిగా కట్టుకోమన్నాడు. నా కూతురు మాధవి కష్టపడి ఆసుపత్రి బిల్లులు కట్టి నా ప్రాణాలు కాపాడింది. నా దగ్గర ఎప్పుడు చిల్లిగవ్వలేదు. దయచేసి కొంత సమయం ఇవ్వండి. 4 రోజుల్లో ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. బౌన్సర్లు వినిపించుకోకుండా ఇంట్లోకి చొరబడి వస్తువులను బయటకు విసరడం మొదలుపెట్టారు. మంచాలు, కుర్చీలు, బట్టలు అన్నీ రోడ్డు మీద పడుతున్నాయి. లక్ష్మి ఏడుస్తూ అడ్డుపడుతూ, అయ్య దండం పెడతాను, నా భర్తకు గుండె జబ్బు. ఇలాంటి సమయంలో మమ్మల్ని రోడ్న పడేయకండి. మాకు వేరే దిక్కు లేదు. ప్రతాప్ కఠినంగా నవ్వి, మీ దిక్కుమాలిన కథలు మాకు చెప్పకండి. ఈ ఇల్లు ఇప్పుడు వర్మ ప్రాపర్టీ స్వాధీనంలో ఉంది. సాయంత్రం 6 గంటల్లోపు మీరు ప్రాంగణం దాటి వెళ్ళిపోవాలి, లేదంటే పోలీసులను పిలిచి గెంటేస్తాం అని గట్టిగా హెచ్చరించి తన మనసులతో అక్కడే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. రామకృష్ణ తన జీవితకాలం సంపాదించిన ఆ చిన్న ఇల్లు తన కళ్ళ ముందే కూలిపోతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. గుండె పట్టుకుని అక్కడే కింద పడిపోయాడు. లక్ష్మి అరుస్తూ ఏడుస్తూ ఆయనకు సపర్యలు చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వర్మ కంపెనీ మనుషులకు భయపడి ముందుకు రాలేదు. వర్మ మార్షల్ మాధవి తన గదిలో కూర్చుని అర్జున్ ఇచ్చిన వెండి గిలక్కాయను చూసుకుంటూ మురిసిపోతుంది. ఈ చీకటి జీవితంలో అర్జున్ తనకంటూ ఒక చిన్న వెలుగు రేఖను ఇచ్చాడని సంతోషిస్తుంది. అప్పుడే ఆమె పక్కన ఉన్న ఫోన్ మోగింది. అది అర్జున్ ఆమె కోసం ప్రత్యేకంగా ఇచ్చిన మొబైల్. స్క్రీన్ మీద అమ్మ అని చూపిస్తుంది. మాధవి చిరునవ్వుతో ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అమ్మా, ఎలా ఉన్నారు? నాన్న ఆరోగ్యం ఎలా ఉంది అని ఆప్యాయంగా అడిగింది. కానీ అవతల వైపు నుండి సమాధానం రాలేదు. కేవలం గుండెలు బాదుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. మాధవి గుండె వేగం పెరిగింది. ఆ ముఖంలోని చిరునవ్వు మాయమైంది. మాధవి కంగారుగా, అమ్మ ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? నాన్నకేమైనా అయిందా? మాట్లాడమ్మా. లక్ష్మి ఏడుపు కంఠంతో, మాధవి మమ్మల్ని రోడ్న పడేశారు తల్లి.
మన ఇల్లు, మన సొంత ఇల్లు లాగేసుకున్నారు. ఎవరో వర్మ ప్రాపర్టీస్ అట. పాత అప్పు అని చెప్పి ఇంట్లో సామాన్లు అన్ని విసిరేసి మమ్మల్ని బయటకు గెంటేశారు. నాన్న బెంగతో గుండె పట్టుకొని కింద పడిపోయాడు. మాకిక్కడ ఎవరు సాయం చేయటం లేదు. నేను నాన్నను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి తల్లి? చనిపోవటం తప్ప మాకు వేరే దారి కనిపించడం లేదు. లక్ష్మి మాటలు వింటూ ఉంటే మాధవికి భూమి బద్దలైనట్లు అనిపించింది. వర్మ ప్రాపర్టీస్ ఆ పేరు వినగానే మాధవి మెదల్లో ఏదో ట్యూబ్లైట్ వెలిగినట్టయింది. 2 రోజుల క్రితం తన మంచం మీద కనిపించిన ఆ నల్లటి కవరు, అందులో ఉన్న బెదిరింపు లేక ఆమె కళ్ళ ముందు కదలాడాయి. ఒక చిన్న ఫోన్ కాల్ చేయడానికి ఎంత సమయం పడుతుందో, నీ తండ్రి శ్వాస ఆగిపోవడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఆ లేఖలో ఉన్న ప్రతి అక్షరం ఇప్పుడు నిజమే ఆ ముందు నిలబడింది. ఇది ఖచ్చితంగా అన్నపూర్ణదేవి పన్నిన కుట్ర అని ఆమెకు అర్థమైపోయింది. తనను ఈ ఇంటి నుండి తరిమేయడానికి, బిడ్డ మీద తనకి ఎలాంటి ఆశలు కలగకుండా చేయడానికి ఆ రాక్షసి తన తల్లిదండ్రుల ప్రాణాలతో ఆడుకుంటుంది. లక్ష్మి ఫోన్లో ప్రాధేయపడుతూ, మాధవి, నీకు ఆ డబ్బు ఇచ్చిన పెద్దవాళ్ళను బ్రతిమాలి చూడమ్మా. కనీసం నాన్న ప్రాణాలు నిలబడే వరకైనా మమ్మల్ని ఇంట్లో ఉండనిమ్మని అడుగు. నాన్న పరిస్థితి మాత్రం బాగోలేదు. మాధవి నోటి నుండి మాట రావటం లేదు. ఆమె గొంతు పెగలడం లేదు. నేను ఎవరిని అడగాలమ్మా? నా ప్రాణాలు తీయాలని చూస్తున్న వాళ్ళని నాన్ను బతికించమని అడగాల అని మనసులోనే కుమిలిపోయింది. ఆమె చూపులు టేబుల్ మీద ఉన్న అర్జున్ తెచ్చిన బహుమతుల మీద పడ్డాయి. ఒక పక్క తనపై ప్రేమ కురిపిస్తున్న కొడుకు, మరోపక్క తన కుటుంబాన్ని నాశనం చేస్తున్న తల్లి. ఈ భయంకరమైన కురుక్షేత్రంలో తను కేవలం ఒక బలిపశువు మాత్రమేనని ఆమెకు అర్థమైపోయింది. మాధవ్ కళ్ళ నుండి కన్నీరు ధారగా కారుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. చేతిలో ఉన్న ఫోన్ నెమ్మదిగా జారి కింద పడింది. ఫోన్ స్పీకర్లో లక్ష్మి ఏడుపు. హలో మాధవి, ఏదైనా దారి చూపించు తల్లి అన్న మాటలు గదిలో ప్రధ్వనిస్తున్నాయి. మాధవి గదిలో నిశ్శబ్దం ఆవరించి ఉంది. కింద పన్న ఫోన్ స్పీకర్లోంచి అప్పటికే కాలు కట్టిన శబ్దం బీప్ బీప్ వినిపిస్తుంది. మాధవి నేలపై కూర్చుని మోకాళ్ళ మధ్య తల దూర్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన తండ్రి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయన్న భయం ఆమెను పిండేస్తుంది. సరిగ్గా అప్పుడే గత్తలప్పులు తెరుచుకున్నాయి. అర్జున్ తన కార్ తాళాలు మర్చిపోయి వెనక్కి వచ్చాడు. నేలపై కుప్పగూలి ఏడుస్తున్న మాధవిని చూడగానే అర్జున్ గుండె అయినంత పనైంది. అతను వేగంగా ఆమె దగ్గరకు పరిగెత్తాడు. అర్జున్ ఆందోళనగా, మాధవి, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? కడుపులో నొప్పిగా ఉందా? డాక్టర్కి కాల్ చేయాలా? మాధవ్ భయంతో వణుకుతూ పైకి చూసింది. ఆమె కళ్ళల్లో అంతులేని ఆవేదన, భయం ఉన్నాయి. అర్జున్ని చూడగానే ఆమెకు అన్నపూర్ణదేవి రాసిన లేఖ గుర్తొచ్చింది. వీళ్లకు చెబితే నాన్ను చంపేస్తారేమో అన్న భయం ఆమెను అడ్డుకుంది. కానీ అర్జున్ ఆమె కళ్ళలోని భయాన్ని చదివేశాడు. ఆమె చేతులు వణుకుతూ దిండు కింద ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నట్టు గమనించాడు. వెంటనే అతను ముందుకు వంగి ఆ దిండు కింద ఉన్న నల్లటి కవర్ను బయటకు తీశాడు. మాధవి, వద్దు సార్ ప్లీజ్ అని అడ్డుకోబోయింది. కానీ అర్జున్ వినలేదు. ఆ లేఖను తెరిచి చదవటం మొదలుపెట్టాడు. అక్షరం అక్షరం చదువుతూ ఉంటే అర్జున్ ముఖంలో రంగులు మారుతున్నాయి. మొదట అక్షరం, తర్వాత షాక్, ఆ వెంటనే కోపం. ఆ లేఖ చివర్లో ఉన్న నీ బిడ్డ పుట్టిన రోజే నీ తండ్రి పాడే కట్టవలసి వస్తుంది అన్న వాక్యం చదవగానే అర్జున్ కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలైంది. మాధవ్ ఏడుస్తూ చేతులు జోడించి, నన్ను వదిలేయండి సార్, మీ కాంట్రాక్టు ప్రకారం నేను బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోతాను. నా బిడ్డ మీద నేను ఎప్పటికీ హక్కు అడగను. కానీ మా నాన్నను వదిలేయమని మీ అమ్మగారికి చెప్పండి సార్. ఇప్పుడే మా ఊరు నుండి అమ్మ ఫోన్ చేసింది. మీ వర్మ ప్రాపర్టీస్ మనుషులు మా ఇల్లు లాక్కొని మా నాన్నను రోడ్డు మీద గెంటేశారు. నాన్నకు మళ్ళీ హార్ట్అటాక్ వస్తుందేమోనని భయంగా ఉంది. నన్ను పంపించేయండి సార్. మాధవి మాటలు అర్జున్ గుండెను కత్తుల్లా కోసాయి. తన తల్లి తన సొంత బిడ్డను మోస్తున్న తల్లికి ఇంత క్రూరమైన శిక్ష విధిస్తుందా? కేవలం తన అహంకారం కోసం ఒక నిరుపేద కుటుంబాన్ని రోడ్న పడేసిందా? తన కళ్ళ ముందే మాధవ్ అనుభవిస్తున్న నరకానికి కారణం తన కుటుంబమే అని తెలియగానే అర్జున్ రక్తం మరిగిపోయింది.
అర్జున్ మాధవి భుజాలను పట్టుకొని ఆమెకు నెమ్మదిగా సోఫాలో కూర్చోబెట్టాడు. నువ్వెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మాధవి. నీ నాన్న ప్రాణాలకు నాది పూచి. ఇక్కడే ఉండని చెప్పి ఆ నల్లటి కవర్ను చేతిలో నలుపుకుంటూ వేగంగా గదిలోంచి బయటకు వెళ్ళాడు. అతని అడుగుల శబ్దానికి వర్మ మాన్షన్ దద్దరిల్లిపోతుంది. నేరుగా కింద ఉన్న అన్నపూర్ణాదేవి గదిలోకి తుఫాన్లా ప్రవేశించాడు. ఆమె అప్పుడే ప్రతాప్తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా అర్జున్ ఆమె చేతిలోని ఫోన్ను లాక్కొని గోడకేసి కొట్టాడు. ఫోన్ ముక్కలైంది. అన్నపూర్ణాదేవి షాక్తో, అర్జున్, ఏంటి పిచ్చి పని? నీకేమైనా మైండ్ పోయిందా? అర్జున్ చేతిలో ఉన్న ఆ నల్లటి లేఖను తీసి ఆ ముఖం మీద విసిరాడు. అర్జున్ సింహంలా గర్జిస్తూ, మైండ్ నాకు కాదు మామ్, మీకు పోయింది. ఏంటిది? ఒక నిస్సహాయరైన అమ్మాయికి, అది కూడా నా బిడ్డను మోస్తున్న తల్లికి మీరు రాసే బెదిరింపు లేఖ ఇది. వంశం నిలబడాలని కాళ్ళ వేళ్ళ పడి ఆమెని ఇంటికి తీసుకువచ్చింది మీరు కాదా? ఇప్పుడు ఆమె కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగుతారా? అన్నపూర్ణాదేవి ఒక క్షణం భయపడినా వెంటనే తన అహంకారాన్ని కూడగట్టుకుంది. అవును, నేనే రాశాను. ఆ ఇంటిని లాక్కుందుకు నేనే. ఎందుకో తెలుసా? ఆ అడుక్కునేది నిన్ను తన మాయలో పడేసుకుంటుంది. నిద్రలో కూడా నువ్వు ఆమె పేరు కలవరిస్తున్నావు. ఆ నందిని చేసిన ద్రోహం మర్చిపోయావా? రేపీ మాధవి కూడా మన ఆస్తుల కోసం నిన్ను వాడుకోదని గ్యారంటీ ఏంటి? అందుకే ఆమె బిడ్డను కనగాని తరిమేయడానికి ఈ పని చేశాను. అర్జున్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అర్జున్ కోపంతో స్థిరంగా, నందినికి మాధవికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మామ్. నందిని నా డబ్బును చూసి ప్రేమించింది. నా ప్రాణాలు పోతూ ఉంటే ఆస్తులు తీసుకుని పారిపోయింది. కానీ మాధవి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా తండ్రికి, నా వంశానికి ఊపిరి పోస్తుంది. ఆమెకు ఈ ఆస్తుల మీద ఆశ లేదు. తన తండ్రి ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆరటం తప్ప. ఆమెను ఒక యంత్రంలా చూసింది మీరు, మీ కాంట్రాక్ట్. కానీ ఆమె ఈ ఇంటి కోడలు, నా బిడ్డకు తల్లి. అన్నపూర్ణాదేవి షాక్తో అలా చూస్తూ ఉండిపోయింది. అర్జున్ తన్ను ఇంత దారుణంగా ఎదిరిస్తానని ఆమె కల్లో కూడా ఊహించలేదు. వెంటనే అర్జున్ తన సెల్ ఫోన్ తీసుకుని లాయర్ ప్రతాప్కి ఫోన్ చేశాడు. స్పీకర్ ఆన్ చేశాడు. అర్జున్, ప్రతాప్, నేను అర్జున్ వర్మను మాట్లాడుతున్నాను. మాధవ్ వాళ్ళ ఊర్లో ఉన్న ఆ బౌన్సర్లను నిన్నిప్పుడే వెనక్కి రమ్మను. ఆ ఇంటి మీద ఉన్న అప్పులు నేను తీర్చేస్తాను. ఆ ఇల్లు ఇక వారిదే. మాధవి తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి అక్కడి నుండి బయటకు రండి. ఒకవేళ ఏ చిన్న తేడా వచ్చినా నీ లాయర్ లైసెన్సు క్యాన్సిల్ చేయించి నిన్ను జైలుకు పంపిస్తాను. అర్థమైందా? అవతల వైపు ప్రతాప్ భయంతో వణుకుతూ, అలాగే సార్, ఇప్పుడే వెనక్కి వస్తున్నాం అని ఫోన్ పెట్టేశాడు. అర్జున్ తన తల్లి వైపు చూస్తూ అత్యంత కఠినమైన గొంతుతో, ఈ రోజుతో మీకు నా జీవితానికి ఉన్న సంబంధం కేవలం వ్యాపారానికే పరిమితం. మాధవ్ వైపు కానీ ఆమె కుటుంబం వైపు కానీ మీరు ఇంకోసారి కన్నెత్తి చూసినాం ఈ వర్మ సామ్రాజ్యాన్ని వదిలేసి ఆమెను తీసుకుని నేను శాశ్వతంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇదొక కొడుగ్గా కాదు, వర్మ గ్రూప్ సీఈఓగా ఇస్తున్న వార్నింగ్ అని చెప్పి అర్జున్ వేగంగా మెట్లెక్కి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణాదేవి అవమానంతో ఓటమితో కుర్చీలో కుప్పగొలిపోయింది. అర్జున్ వేగంగా మాధవ్ గదిలోకి వచ్చాడు. మాధవ్ ఇంకా ఫోన్ పట్టుకుని భయంగా కూర్చుని ఉంది. అర్జున్ ఆమె దగ్గరికి వెళ్ళి కింద మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆమె చేతులు పట్టుకున్నాడు. అతని స్పర్శలో కోపం లేదు, కేవలం ఒక స్వచ్ఛమైన భరోసా ఉంది. మాధవి, ఇప్పుడు నీ ఫోన్ నుండి మీ అమ్మకు కాల్ చేయి. మాధవ్ వణుకుతున్న చేతులతో లక్ష్మికి ఫోన్ చేసింది. ఫోన్ స్పీకర్లో పెట్టింది. లక్ష్మి అవతల వైపు ఏడుస్తూనే, కానీ అందులో ఆనందం ఉంది. మాధవి, దేవుడు కరుణించడమ్మా. అప్పుడే వాళ్ళకెవరో పెద్దసారి ఫోన్ చేశారట. మమ్మల్ని క్షమించమని అడిగి సామాన్లన్నీ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు తల్లి. ఇల్లు మనదే అని కాగితాలిచ్చారు. నాన్న ఆరోగ్యం కూడా ఇప్పుడు కుదుటపడింది. ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదమ్మా. మాధవి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె చూపులు తన ముందు నిలబడి ఉన్న అర్జున్ మీద పడ్డాయి. ఒక దేవుడు తన కుటుంబాన్ని ఆదుకున్న ఆ మనిషిని చూసి ఆమె గుండె కృతజ్ఞతతో నిండిపోయింది. అంతా మంచి జరుగుతుందమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేసింది. మాధవికి మాటలు రాలేదు.
ఆమె ఒక్కసారిగా ముందుకు వంగి అర్జున్ కాళ్ళు పట్టుకోబోయింది. అర్జున్ వెంటనే ఆమెను ఆపి తన 2 చేతులతో ఆ ముఖాన్ని పైకెత్తాడు. ఏం చేస్తున్నావు మాధవి? నువ్వు నా బిడ్డను మోస్తున్న తల్లివి. నా ప్రాణాన్ని నిలబెడుతున్న దేవతవి. నువ్వెవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మా అమ్మ చేసిన తప్పుకు నేను నీకు క్షమాపణ చెబుతున్నాను. మాధవి తన్ను తను ఆపుకోలేకపోయి బోర్న ఏడ్చేసింది. అర్జున్ ఆమెను నెమ్మదిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఇన్నాళ్ళు వారిద్దరి మధ్య ఉన్న భయం, అహంకారం, కఠినత్వం ఆ ఒక్క కౌగిల్లో కరిగిపోయాయి. మాధవి కన్నీళ్లు అతని చొక్కాను తడుపుతున్నాయి. అర్జున్ చేతులు ఆమె తల్లిని ముడుతూ ఆమెకెనలేని ధైర్యాన్ని ఇస్తున్నాయి. రాత్రి 10 గంటలు. వర్షం మళ్ళీ మొదలైంది. కిటికీ అద్దాలపై పడుతున్న చినుకుల శబ్దం తప్ప గదిలో అంతా ప్రశాంతంగా ఉంది. మాధవి సోఫాలో కూర్చుని వేడి కాఫీ తాగుతుంది. అర్జున్ ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం. ఇద్దరి మనసుల్లో ఎన్నో భావాలు, ఎన్నో మాటలు. అర్జున్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, గతంతాలు గాయాలు నన్ను చాలా కఠినంగా మార్చేశాయి మాధవి. ఈ లోకంలో ప్రేమ, నమ్మకం అనేవి అబద్ధాలు అని నేను నమ్మాను. అందుకే నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నిన్ను ఒక వస్తువులా, ఒక కాంట్రాక్ట్లా చూశాను. కానీ అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపుల్లో దాచుకున్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ కొనసాగిస్తూ, కానీ కొన్ని నెలల్లో నేను చూశాక నా ఆలోచనలు మారాయి. ఏ స్వార్థం లేకుండా కేవలం నాన్న ప్రాణాల కోసం నరకాన్ని భరిస్తున్న నీ త్యాగం నన్ను కదిలించింది. నా తల్లి నిన్ను అవమానించిన భరించావు. నేను కఠినంగా మాట్లాడిన ఒక చిరునవ్వుతో నా కోపాన్ని భరించావు. నా కడుపులో ఉన్న బిడ్డ కదిలినప్పుడు నీ కళ్ళల్లో చూసిన ఆ స్వచ్ఛమైన ఆనందం, అది ఏ డబ్బు పెట్టి కొనలేంది. నువ్వు నా చుట్టూ ఉన్న చీకటిని పోగొట్టి నా బతుకులో ఒక కొత్త వెలుగునిచ్చావు మాధవి. మాధవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇన్నాళ్ళు ఈ మనిషి తన్ని ఏమాత్రం అర్థం చేసుకోలేదని ఆమె అనుకుంది. కానీ అతను తన ప్రతి కదలికను, ప్రతి భావాన్ని ఎంత లోతుగా చదివాడో ఆమెకిప్పుడు అర్థమైంది. మాధవి తలసిన కళ్ళతో, మీరు పైకి కఠినంగా ఉంటారు కానీ మీ మనసు చాలా మంచిది సార్. నన్ను అవమానించే వాళ్ళ నుంచి నన్ను రక్షించారు. నా తండ్రి ప్రాణాలను కాపాడారు. ఈ చీకటి గదిలో బందీగా ఉన్న నాకు మీ చిన్న చిన్న మాటలే ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ కాంట్రాక్ట్ కాగితాల మీద సంతకం చేసినప్పుడు నా జీవితం ముగిసిపోయిందనుకున్నాను. కానీ నా జీవితానికి అసలైన అర్థం ఇక్కడే దొరుకుతుందని నేను అనుకోలేదు. ఆ మాటలకు అర్జున్ లోపల అణిచిపెట్టుకున్న భావాలన్నీ కట్టలు తెంచుకున్నాయి. ఈ కాంట్రాక్టు, ఈ నిబంధనలు ఇవన్నీ కేవలం కాగితాలకి పరిమితమని అతనికి స్పష్టంగా తెలిసిపోయింది. తను మాధవిని ప్రేమిస్తున్నాడు. ఆమె తన జీవితంలో లేకపోతే తను బతకలేడు. అర్జున్ తన కుర్చీలోంచి లేచి నెమ్మదిగా మాధవి దగ్గరకు వచ్చాడు. ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని చేతుల స్పర్శలో ఒక తెలియని ఆత్మీయత, వెచ్చదనం ఉన్నాయి. మాధవి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అర్జున్ కళ్ళల్లో తనెప్పుడు చూడని ఒక కొత్త భావం. అర్జున్ గాఢంగా, మాధవి, ఆ కాంట్రాక్టు, ఆ ఒప్పందం అన్నీ ఈ క్షణంతో ముగిసిపోయాయి. నేను ఒక బిడ్డ కోసం నిన్ను ఈ ఇంటికి తీసుకువచ్చాను. కానీ ఇప్పుడు ఆ బిడ్డను మోస్తున్న ఈ తల్లి నాకు ప్రాణంగా మారింది. నేను మళ్ళీ మోసపోతానని భయపడ్డాను. కాను నా ప్రాణమని నాకు అర్థమైంది. అర్జున్ మరింత దగ్గరగా వచ్చాడు. అతని గొంతులో ఒక ఆరాధన భావం. నాకు ఈ బిడ్డ మాత్రమే కాదు, నువ్వు కూడా కావాలి మాధవి. నా జీవితాంతం నా తోడుగా, నా భార్యగా, ఈ ఇంటి మహారాణిగా నువ్వు కావాలి. అర్జున్ ఆ మాటలు పూర్తి చేయగానే మాధవి కళ్ళల్లోంచి ఆనందంతో కన్నీళ్లు ఉప్పొంగాయి. ఆమె పెదవులు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆమె తన తలను అతని భుజంపై వాల్చబోయింది. కానీ సరిగ్గా అదే సమయంలో గది గుమ్మం దగ్గర ఏదో శబ్దం వినిపించింది. ఎవరో చేతిలో ఉన్న ఒక బ్యాగ్ కింద పడేసిన శబ్దం అది. అర్జున్, మాధవి ఇద్దరు ఉలిక్కిపడి తలుపైపు చూశారు. అక్కడ తలుపు ఫ్రేమ్ని పట్టుకొని వణుకుతూ షాక్లో నిలబడి ఉంది మాధవి తల్లి లక్ష్మి. తన కూతురు పరిస్థితి చూసి కంగారు పన్న లక్ష్మి ఎలాగోలా బస్సు పట్టుకుని ఆ రాత్రికి నగరానికి చేరుకుని వర్మ ప్రాపర్టీస్ అడ్రస్ కనుక్కొని నేరుగా మాన్షన్లోకి వచ్చింది. కూతుర్ని చూద్దామని పైకి వస్తే
ఆమెకు ఈ దృశ్యం కనిపించింది. లక్ష్మి కళ్ళల్లో కోపం, ఆవేదన, నిరాశ అన్నొక్కసారిగా కనిపిస్తున్నాయి. ఒక పేదరికపు తల్లి తన కూతురు ఒక ధనవంతుడి కాళ్ళ దగ్గర అతని పడగదిలో ఉండటం చూసి ఆమె ప్రపంచం కుప్పగొలిపోయింది. మాధవి అని గట్టిగా అరిచింది లక్ష్మి. ఆ అరుపులో ఆమె గుండె పగిలిన శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. మాధవి అర్జున్ చేతులను వదిలేసి కరెంట్ షాక్ కొట్టినట్టు వెనక్కి తగ్గింది. ఆ అమ్మ అంటూ భయంగా చూసింది. లక్ష్మి అడుగులు వేస్తూ వాళ్ళ వైపు వస్తుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు అర్జున్ పట్ల ద్వేషం, తన కూతురి పట్ల అసహ్యం కనిపిస్తున్నాయి. గదిలో వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. అర్జున్ చేతుల్లో చేతులు వేసి అతని కళ్ళల్లోకి చూస్తున్న మాధవిని చూసి లక్ష్మి గుండె పగిలిపోయింది. తన కూతురు నగరంలో ఏదో పెద్ద ఉద్యోగం చేస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి ఆసుపత్రి బిల్లులు కడుతుందని ఇన్నాళ్ళు ఆ తల్లి నమ్మింది. కానీ ఇప్పుడు ఒక పరాయి మగాడి పడగదిలో అర్ధరాత్రి సమయంలో తన కూతురు కనిపించడం ఆమెకు ఊహించని షాక్. అంతకంటే పెద్ద షాక్ మరొకటి ఉంది. మాధవ్ వేసుకున్న వదులైన మెటర్నిటీ దుస్తుల వెనక దాగిన 8 నెలల గర్భం ఇప్పుడు లక్ష్మి కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మి కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోయిన విషయం కూడా ఆమెకు గుర్తులేదు. ఆమె కాళ్ళు వణకటం మొదలుపెట్టాయి. లక్ష్మి వణుకుతున్న స్వరంతో, కన్నీళ్లతో, మాధవి ఏంటిది? ఇదంతా ఏంటి తల్లి? ఆ కడుపు ఏంటి? నువ్వు ఇంట్లో ఈయనతో? మాధవికి మాటలు రావటం లేదు. భయంతో ఆ ముఖం పాలిపోయింది. అర్జున్ చేతులను వదిలేసి వెనక్కి 2 అడుగులు వేసింది. తన గర్భాన్ని దాచుకోవడానికి 2 చేతులు అడ్డు పెట్టుకుంది. కానీ ఆ ప్రయత్నం వృధా అని ఆమెకు తెలుసు. అర్జున్ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఒక తల్లి స్థానంలో ఉండి చూస్తే ఈ దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి తెలుసు. అతను ముందుకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించాడు. లక్ష్మి గారు, దయచేసి శాంతించండి. మీరు అనుకుంటూ ఉన్నట్టుగా ఇక్కడేమీ జరగలేదు. నేను వివరిస్తాను. లక్ష్మి చెయ్యెత్తి ఆపుతూ గట్టిగా, ఆపండి బాబు, మీరు పెద్దవాళ్ళు, కోటీశ్వర్లు. మీతో నాకు మాటలు లేవు. నా కూతురు నాతో మాట్లాడుతుంది. లక్ష్మి వేగంగా ముందుకు వచ్చి మాధవ్ భుజాలు పట్టుకుని గట్టిగా ఊపింది. చెప్పవే, ఉద్యోగం అని చెప్పి ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? పెళ్ళి కాకుండానే ఆ కడుపు ఏంటి? నా పరువు, నా నమ్మకం మట్టిలో కలిపేశావా అని వెక్కి వెక్కి ఏడ్చింది. మాధవికి భూమి బద్దలై తన్ను మింగేస్తే బాగుండనిపించింది. ఏ తల్లిదండ్రుల కోసమైతే తన ఈ నరకంలో కడుగుపెట్టిందో, ఏ తండ్రి ప్రాణాల కోసమైతే తన ఆత్మగౌరవాన్ని అమ్ముకుందో, ఆ తల్లే ఇప్పుడు తన్ను ఒక దోషిలా చూస్తూ నిలదీస్తుంది. మాధవి కన్నీరు మున్నీరుగా, అమ్మా, నన్ను అపార్థం చేసుకోకమ్మా. నేనే తప్పు చేయలేదు. నాన్న ప్రాణాలు కాపాడడానికి వేరే దారి లేక నేను ఒక ఒప్పందానికి ఒప్పుకున్నానమ్మా. ఒప్పందమా? ఏంటా ఒప్పందం? లక్ష్మి గొంతులో భయం, అనుమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాధవి కళ్ళు కిందకు దించుకుని గొంతు పెగల్చుకుంటూ చెప్పడం మొదలుపెట్టింది. నాన్నకు ఆపరేషన్ చేయడానికి 50 లక్షలు కావాలని డాక్టర్లు చెప్పినప్పుడు మనకెవరు సాయం చేయలేదమ్మా. నేను బ్యాంకుల చుట్టూ, బంధువుల ఇళ్ల చుట్టూ తిరిగినా ₹1 పుట్టలేదు. నాన్న ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న సమయంలో వీళ్ళు నా దగ్గరకు వచ్చారు. వీళ్ళ వంశం నిలబడ్డానికి ఒక వారసుడు కావాలమ్మా. ఆ వారసుని కనడానికి నేను ఒక కాంట్రాక్ట్ మీద సంతకం చేశాను. బిడ్డ పుట్టగానే వాళ్ళ చేతిలో పెట్టి వచ్చేయాలి. దానికి ప్రతిఫలంగా వాళ్ళ నాన్న ఆసుపత్రి బిల్లులు కట్టారు. ఆ మాటలు వినగానే లక్ష్మికి గుండె ఆగినంత పనైంది. ఆమెకు ఊపిరాడడం లేదు. తన భర్త ప్రాణాలు నిలబడింది దేవుడి దయ వల్ల కాదు, తన కూతురి శరీరాన్ని, మాతృత్వాన్ని అమ్ముకోవటం వల్ల అని తెలిసి ఆమె ప్రపంచం కుప్పగులిపోయింది. లక్ష్మి ఒక్కసారిగా 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కూతురి పట్ల జాలి లేదు. కేవలం తీవ్రమైన అసహ్యం, దిగ్భ్రాంతి మాత్రమే ఉన్నాయి. లక్ష్మి ఛాతి బాదుకుంటూ, ఏం చేశావు పిచ్చిదానా? తండ్రి ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాన్ని, పరువుని అమ్ముకున్నావా? మనం పేదవాళ్ళం కావచ్చు, పూట గడవక పస్తులుండొచ్చు, కానీ ఎప్పుడు పరువు తక్కువ పని చేయలేదే. నీ కడుపుని ఒక కిరాయి కొంపలా ఎలా మార్చావే? మాధవి తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని
ఆమె 2 చేతులు పట్టుకుని బ్రతిమలాడింది. నన్ను క్షమించమ్మా. నాన్న ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్లాడుతూ ఉంటే ఆ నిస్సహాయతలో నాకు వేరే దారి కనిపించలేదు. నాన్న ప్రాణం కంటే నాకు నా పరువు, నా ఆత్మగౌరవం ముఖ్యం అనిపించలేదమ్మా. కానీ లక్ష్మి ఆ మాట వినే స్థితిలో లేదు. ఆమెలో ఒక సగటు మధ్యతరగతి తల్లి తాలూకా ఆవేదన, సమాజం ఏమనుకుంటుందన్న భయం కట్టలు తెంచుకున్నాయి. ప్రాణాలు ఎవరికైనా పోతాయి మాధవి. దేవుడు రాసిపెట్టిన ఆయుష్ తీరిపోతే నీ నాన్న ప్రాణాలు పోయేవి. మేము పరువుగా చనిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ డబ్బు కోసం నువ్వు ఆడిన నాటకం తెలిస్తే రేపు లోకం ఏమంటుంది? కూతురు కడుపు అమ్ముకున్న డబ్బుతో బతుకుతున్నాడు అని నాన్ను చూసి ఊరంతా ఉమ్మిపోయేదాం. ఈ నిజం తెలిస్తే ఆయన ఆ క్షణమే గుండాగి చచ్చిపోడాం. తండ్రి కోసం చేశాను అంటున్నావు, కానీ నిజానికి నువ్వు మా బతుకుల్ని రోడ్డు మీదకు లాగావు మాధవి. ఆ మాటలు మాధవి గుండెను కోసాయి. తను చేసిన త్యాగాన్ని వాళ్ళు కనీసం అర్థం చేసుకోలేకపోతున్నారని, సమాజం కోసమే భయపడుతున్నారని ఆమెకు అర్థమైంది. లక్ష్మి మాటలకు అర్జున్ రక్తం మరిగిపోయింది. తను ప్రాణంగా ప్రేమిస్తున్న మాధవి అందరి కోసం బలిపశువు అవుతూ ఉంటే అతను చూస్తూ ఊరుకోలేకపోయాడు. వేగంగా ముందుకు వచ్చి లక్ష్మికి అడ్డుగా నిలబడ్డాడు. అర్జున్ గంభీరంగా, స్థిరంగా, ఆపండి లక్ష్మిగారు. మాధవిని ఒక్క మాటన్నా నేను ఊరుకోను. ఆమె చేసిన పనిలో తప్పులేదు, కేవలం త్యాగం ఉంది. ఓ కూతురుగా తండ్రి మీద ఉన్న ప్రేమతో ఆమె తన భవిష్యత్తును బలిపెట్టింది. పరువు గురించి మాట్లాడుకున్నారు కదా, అసలు పరువు అంటే ఏంటి? కళ్ళ ముందు ప్రాణాలు పోతూ ఉంటే ఆత్మగౌరవం పేరుతో చూస్తూ కూర్చోవడమా? లక్ష్మి అర్జున్ కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె కళ్ళల్లో ధనవంతుల పట్ల ఉన్న అంతులేని కోపం కనిపిస్తుంది. లక్ష్మి వ్యంగ్యంగా నవ్వుతూ, మీకు పరువు గురించి ఏం తెలుసు బాబు? డబ్బుంటే ఏమైనా కొనేయగలమన్న అహంకారం మీది. మీ అవసరం తీర్చడానికి అభంశువంతు లేని ఒక ఆడపిల్ల ఆకలిని, ఆమె తండ్రి ప్రాణాలను వాడుకున్నారు. మీరు వల వేస్తే నా పిచ్చి కూతురు అందులో పడింది. మీ డబ్బుతో నా భర్త ప్రాణాలను కొన్నారు, నా కూతురి జీవితాన్ని కొన్నారు, కానీ మా పరువును కొనలేరు. అర్జున్ వాదించడానికి ప్రయత్నించాడు, కానీ మాధవ్ అతన్ని ఆపింది. వద్దు సా, ప్లీజ్ మీరు మాట్లాడకండి. ఆమె నా తల్లి, నన్ను ఏమన్నా పడే హక్కు ఆమెకు ఉంది అని ఏడుస్తూ చెప్పింది. గదిలో వాతావరణం మరింత వేడెక్కింది. బయట ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. గది కిటికీ అద్దాలపై వర్షపు చినుకులు గట్టిగా కొడుతున్నాయి. ఆ శబ్దానికి తగ్గట్టుగానే లక్ష్మి మనసులో కోపం కూడా ఉప్పొంగుతుంది. లక్ష్మి అటు ఇటు చూసింది. గదిలో ఉన్న ఖరీదైన వస్తువులు, పరుపులు, అర్జున్ మాధవికి బహుమతిగా ఇచ్చిన బట్టలు, ఆ వెండి గిలక్కాయ అన్నీ ఆమె కంటపడ్డాయి. ఆ వస్తువులను చూడగానే లక్ష్మి ఆలోచనలు వేరే వైపు మళ్ళాయి. తన కూతురు కేవలం కాంట్రాక్టు కోసమే కాదు, ఈ సుఖాలకు, ఈ డబ్బుకు ఆశపడి కూడా అమ్ముడుపోయిందేమో అన్న దారుణమైన అనుమానం ఆ మనసులో మొలకెత్తింది. లక్ష్మి ముందుకు వెళ్ళి ఆ టేబుల్ మీద ఉన్న వెండి గిలక్కాయను కిందకు విసిరికొట్టింది. అది గదిలో పెద్ద శబ్దం చేస్తూ కింద పడింది. లక్ష్మి ఆక్రోశంతో, కోపంతో, త్యాగమని పేరు పెట్టి నన్ను మోసం చేయకు మాధవి. నిజంగా త్యాగమైతే ఈ ఖరీదైన బట్టలు, ఈ ఏసీ గదులు, ఈ వెండి వస్తువులు ఎందుకే? చూస్తుంటే ఇదంతా కేవలం కాంట్రాక్ట్ లాగా లేదు. నువ్వు ఈ ధనవంతుల లోకానికి, ఈ డబ్బుకు, ఈ సుఖాలకు అలవాటు పడిపోయావని అర్థమవుతుంది. అమ్మా కాదు, అలా అనకమ్మా అని మాధవ్ గుండెలు బాదుకుంటూ రోధిస్తుంది. కానీ లక్ష్మి ఆగలేదు. ఆమె కోపం కట్టలు తెంచుకుంది. సమాజం అనే అద్దంలో తన కూతుర్ని చూసుకుని ఆమె మరింత రెచ్చిపోయింది. లక్ష్మి మాధవికి చాలా దగ్గరగా వచ్చింది. ఆమె కళ్ళల్లో అంతులేని అసహ్యం ఉంది. తన కన్న పేగును తానే అసహించుకుంటున్న క్షణమది. లక్ష్మి చేతిని మాధవ్ వైపు చూపిస్తూ అత్యంత కఠినమైన గొంతుతో, నాన్న ప్రాణాలను అడ్డం పెట్టుకుని కథలు చెప్పకు. నిజం చెప్పు. నువ్వు డబ్బు కోసం నీ శరీరాన్ని, బిడ్డను అమ్మేస్తున్నావా మాధవి? ఆ ఒక్క మాట మాధవి గుండెను నిలువున చీల్చేసింది. తను ప్రాణంగా భావించిన తండ్రి కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంటే, తను ఎవరి కోసమైతే ఈ బలిపీఠం ఎక్కిందో ఆ తల్లే తన్ను శరీరాన్ని అమ్ముకున్న దానివి అని అనడం ఆమె తట్టుకోలేకపోయింది.
ఒక ఆడపిల్లకి ఇంతకంటే పెద్ద నరకం ఏముంటుంది? బయటి వాళ్ళంటే పడొచ్చు, కానీ కన్నతల్లి తన్ను ఒక వేశ్యలాగా, అమ్ముడుపోయిన వస్తువులాగా చూస్తుంటే ఆ మనసు ముక్కలైపోయింది. అర్జున్ షాక్తో లక్ష్మిగారు, ఏంటి ఆ మాటలు, షటప్ అని అరిచాడు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. మాధవి కళ్ళల్లో నీళ్లు ఆగిపోయాయి. ఆ ముఖంలో ఒక భయంకరమైన శూన్యత ఆవరించింది. శ్వాస ఆడడం కష్టంగా మారింది. ఆమె చేతులు వణకటం ఆగిపోయి బిగుసుకుపోయాయి. అకస్మాత్తుగా ఆమె గర్భంలో తీవ్రమైన నొప్పి మొదలైంది. 2 చేతులతో కడుపును గట్టిగా పట్టుకుని అమ్మా అని సన్నగా మూలుగుతూ కళ్ళు తేలేసింది. అర్జున్ లక్ష్మి చూస్తూ ఉండగానే మాధవి నేల మీద స్పృహ తప్పి కుప్పగులిపోయింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.